హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చికెన్ సీక్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 200 గ్రాముల చికెన్ ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ పిండేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. పది నిమిషాల తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 కప్పు పెరుగు వేసి అంతా బాగా కలుపుకొని ముక్కలకి మసాలా అంతా పట్టేలా కలిపి 1 గంట వరకు నాననివ్వాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకుని కడ్డీలకి అన్నీ గుచ్చి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్కలన్నీ కడ్డీలకి గుచ్చుకున్నాం కదా. ఇంకా పెనం మీద 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ కడ్డీలని ఒక్కొక్కటిగా తీసి అన్ని కడ్డీలు పెనం మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ కాసేపు కాల్చుకోవాలి. అలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. తర్వాత మనం పరాటాలు చేసుకునే స్టవ్ మీద పెట్టుకుని ఈ చికెన్ కడ్డీలని దానిపైన పెట్టి ఆ గ్యాస్ మంట పైన ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా బాగా కాల్చుకుంటే మనకు బయట దొరికే చికెన్ సీక్ కబాబ్లు రెడీ అయిపోయినట్టే అండి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి.
మనకి షీక్ కబాబ్లు కాల్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. దగ్గరుండి కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ షీక్ కబాబ్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.